హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ 5వ విడత పథకానికి సంబంధించిన 7,000 రూపాయలు పొందాలంటే రైతులు కొన్ని పనులు చేయాలి. అలాగే రుణమాఫీ అనేది రైతులకు ₹1,00,000 మాఫీ చేస్తారా లేదా? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అన్నదాత సుఖీభవ 5వ విడత అలాగే పిఎం కిసాన్ 24వ విడత 2,000 రూపాయల నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ విడత కింద 2,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక రెండో విడతలో కూడా మరోసారి 7,000 రూపాయలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ₹1,00,000 లోపు పంట రుణాల మాఫీపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు గతంలో వచ్చిన సమాచారం నేపథ్యంలో దీనిపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మ్యాక్సిమం మనకు రుణమాఫీకి సంబంధించి అమలు చేసే అవకాశం ఉంటుంది. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు రైతులు వేచి చూడాల్సి ఉంటుంది. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలని సూచిస్తున్నారు. ఇందుకోసం భూ యజమాని ఆధారు, పట్టాదారు పాస్బుక్ లేదా 1B పత్రాలు, మీ ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలతో సమీప రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించాలి. ఈ కార్డున్న వారికి భవిష్యత్తులో అందించే పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 24వ విడత 7,000 రూపాయలు ఆగస్టు నెలలో 10వ తేదీ వచ్చేలోపు ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది. దీని మీద మనకు క్లారిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. డేట్ అనేది ఇంకా కన్ఫామ్గా ఫిక్స్ చేయాల్సి ఉంది. మ్యాక్సిమం బై ఛాన్స్ 10వ తేదీ వచ్చేలోపు అమలు చేసే అవకాశం ఉంది. త్వరలో అప్డేట్స్ వస్తాయి. అలాగే రైతులు పథకాల లబ్ధి సకాలంలో అందుకోవాలంటే 5 ముఖ్యమైన పనులు పూర్తి చేయడం అవసరం. మొదటిది పిఎం కిసాన్ ఈకేవీసీ పూర్తి చేయడం. రెండోది బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి మ్యాపింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసి అవసరమైతే సరి చేయించడం. మూడోది రైతు భరోసా కేంద్రంలో ఫార్మర్ ఐడి నమోదు చేసుకోవడం. నాలుగోది ఈక్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి చేసి అవసరమైతే పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజనలో ప్రీమియం చెల్లించడం. ఐదోది వెబ్ ల్యాండ్లో భూమి వివరాలు ఆధార్ లింక్ అయిందో లేదో నిర్ధారించుకోవడం. గత విడతలో అర్హత ఉన్నప్పటికీ డబ్బులు అందని రైతులు కూడా ఈ వివరాలన్నీ సరి చేసుకుంటే తదుపరి విడతలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అయితే మీకు ఇప్పటికే తొలి విడత డబ్బులు వచ్చాయో లేదో, ఇంకా పెండింగ్లో ఉన్నాయో, అలాగే రుణమాఫీపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ సమాచారం ఇతర రైతులకు కూడా ఉపయోగపడేలా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.